ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు తెలియజేయుచున్నాము. ఈ ఉదయకాలపు సమయమందు ప్రభు మిమ్మను అత్యధికముగా దీవించి ఆశీర్వదించి నడిపించి బలపరచునుగాక. ఏ దినము యొక్క వాగ్దానము, ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము నొందెను. రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 21వ వచనం. అపోస్తుడైనటువంటి పౌలు గారు అబ్రహాము యొక్క విశ్వాసమును గురించి, దేవుని యొక్క వాగ్దానం యొక్క నెరవేర్పును గురించి మనకు బహుస్పష్టముగా వ్రాయిచున్నాడు. అబ్రహాము యొక్క జీవితంలో అనగా 75 సంవత్సరముల వరకు అతనికి పిల్లలు లేరు. 75వ సంవత్సరమందు దేవుడు అతనికి వాగ్దానము చేస్తున్నాడు. ఆకాశ నక్షత్రముల వలె, భూమి అందలి ఇసుక రేణువుల వలె నీ సంతానాన్ని నేను విస్తరింపజేస్తాను, నీ గర్భవాసమున పుట్టువాడిని నేను అలాగూ విస్తరింపజేస్తానని ఆయన అబ్రహాముతో వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానమును నెరవేర్చడానికి సుమారు 25 సంవత్సరములు పట్టినది. అనగా అబ్రహాముకు 100వ సంవత్సరములో ఇస్సాకు అనేటువంటి ఒక కుమారుని దేవుడు అనుగ్రహించాడు. అప్పటికి వారు ముసలివారిగా ఉన్నారు. శరీరము మృతతుల్యమైనది, శారీరక గర్భము కూడా మృతతుల్యమైనదని ఈ రోమీలకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు బహుస్పష్టంగా తెలియజేస్తున్నాడు. అయితే అబ్రహాము శరీరము, శారాయి శరీరము మృతతుల్యమైనప్పటికీ, కనుటకు శక్తి లేకపోయినప్పటికీ, గర్భం ధరించుటకు శక్తి లేకపోయినప్పటికీ అబ్రహాము దేవుని యొక్క వాగ్దానమును నమ్మియున్నాడు. ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము నొందాడు. ప్రియ సహోదరి సహోదరులారా, అబ్రహాము జీవితములో అతడు నమ్మిన ఆ వాగ్దాన వచనము అతని జీవితంలో గొప్ప కార్యమును చేసింది. అతనికి 100వ సంవత్సర ప్రాయములో ఇస్సాకును అనుగ్రహించాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మీరు దేవుని యొక్క వాగ్దానముల కోసం కనిపెట్టండి. బైబిల్ గ్రంథమందులో ఉన్నటువంటి వాగ్దాన వచనములను వెతకండి. వాగ్దాన వచనాలు మీతో మాట్లాడుతాయి. దేవుడు తన యొక్క వాగ్దానము ద్వారా మాట్లాడుతాడు. అంతేకాకుండా కలయు దర్శనము మీకు దేవుడు ఇచ్చి ఒక వాగ్దానమును మీకు చూపించినట్లయితే, లేక స్వరము ద్వారా ఒక వాగ్దాన వచనమును మీకు వినిపించినట్లయితే దాన్ని నెరవేర్చుటకు ఆయన సమర్థుడు. ఆయన నెరవేరుస్తాడు. ఆయన వాగ్దానం చేశాడా, అది నీ జీవితంలో నెరవేరుస్తాడు. వాగ్దానం చేయలేదా, దాన్ని ఆయన నెరవేర్చాడు. ప్రియ సహోదరి సహోదరులారా, నేడే ప్రార్థించండి. మీ సమస్యలు ఏవైనా, మీ పరిస్థితులు ఏవైనా దేవుని ఎదుట ప్రార్థించండి. దేవుని యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టండి. ఆయన వాగ్దానం చేశాడంటే నమ్మతగిన వాడు, దాన్ని చేయడానికి సమర్థత గలవాడు. మన దేవుడు చేయుటకు సమర్థత గలవాడు, దాన్ని నెరవేర్చుటకు నిశ్చయత గలవాడు. కాబట్టి ఆయన విశ్వాసం ఉంచండి. ప్రభా, నా జీవితంలో నీ వాగ్దానము దయచేయి. నా సమస్య నుంచి విడుదల కోసం నీ వాగ్దాన వచనం బయలుపరచు, నీ మాటలు బయలుపరచు, నీ కృప నాకు అనుగ్రహించమని ప్రార్థించండి. తప్పక దేవుడు మీ జీవితంలో అద్భుతాలు, ఆశ్చర్య కార్యములు చేస్తాడు. అట్టి ధన్యత దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రియ పరమ తండ్రి, జీవాధిపతి, రక్షకుడా, విమోచకుడా, సజీవుడవైన తండ్రి, నీ బిడ్డల మధ్య, నీ బిడ్డల పక్షముగా మా చక్కటి వాగ్దానములు నీ బిడ్డలకు దయచేసి తండ్రి మీ కృపతో మీరు నడిపించండి. అడ్డములను తొలగించము. జయక్రీస్తుగా లేచి నిలబడి నీ బిడ్డల జీవితాలు గొప్ప అద్భుతాలు, గొప్ప ఆశ్చర్య కార్యములు చేసి నడిపించి బలపరచమని యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.